అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 14వ తేదీ వసంత పంచమి. ఈ వసంత పంచమి తర్వాత నుంచి మిథున రాశి వారి జీవితంలో మీరు నమ్మినా నమ్మకపోయినా రెండు కీలకమైనటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ ఈ వ్యక్తి వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విశేషాలు కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అయితే వసంత పంచమి తర్వాత నుంచి మిథున రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు అలాగే కొన్ని పరిణామాలు కూడా ఎలాంటి కీలకమైన విషయాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు మన వీడియోలో మిథున రాశి వారి యొక్క లక్షణాలు అలాగే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే కనుక మిథున రాశి వారు రాశి చక్రంలోని 3వ రాశి. అయితే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల కింద జన్మించిన వారు మిథున రాశిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. అయితే ఈ వసంత పంచమి తర్వాత నుంచి గ్రహస్థితుల్లో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బుధుడు మీ రాశి నుంచి 7వ ఇల్లైన ధనస్సు నుంచి 8వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తారు. తిరిగి తన 9వ ఇల్లైన కుంభరాశిలోకి తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఇక కుజుడు 7వ స్థానమైన ధనుసు రాశి నుంచి 8వ స్థానమైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా మేషరాశిలో తన సంచారాన్ని మొట్టమొదటగా కొనసాగిస్తారు. కాబట్టి శని తన 9వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు 10వ ఇల్లైన మీనరాశిలో, కేతువు 4వ ఇల్లైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ వసంత పంచమి తర్వాత నుంచి మిథున రాశి వారికి కాస్త సాధారణ సమయంగా కనిపిస్తుంది. కొన్ని అపోహలు అవమానాలు మీ చుట్టూనే ఉంటాయి. అయితే పని టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి మిమ్మల్ని మీరు నియంత్రణలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఇల్లు లేదా పనిలో ఊహించని మార్పులు ఉంటాయి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వసంత పంచమి తర్వాత నుంచి ఎంతో ఒత్తిడి, పని భారం అధికమవుతుంది. అయితే ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి ఖచ్చితంగా మీకు ఒక విముక్తికరమైనటువంటి మార్పు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీ యొక్క పనుల్లో అలాగే కాస్త ఆలస్యం ఎక్కువగా అవుతుంది. అలా అని చెప్పి మీరేమీ నిరాశ పడవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ సమయంలో మీరు అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. లేకుండా అలా పట్టించుకోవడం వల్ల అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండండి. సమయంతో పాటు పనులు కూడా అన్ని అనుకూలంగా మారతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు సాధారణ సమయంగా కనిపిస్తుంది. మీ ఆహారపు అలవాట్లు, కోపం విషయంలో జాగ్రత్తగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆరోగ్య సమస్యల నుంచి ఇప్పటి వరకు మీరు బాధపడుతున్నా త్వరలోనే కోలుకోవడం కూడా జరుగుతుంది. ఆర్థికంగా కూడా మీరు ప్రధానంగా వాహనం లేదా ఇంటి రిపేర్కు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఈ నెలలో ఖచ్చితంగా మీరు అనుకోని లాభాలను కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల కారణంగా ఒక ప్రయాణం అయితే ఉంటుంది. కుటుంబ జీవితం కూడా వసంత పంచమి తర్వాత నుంచి ఎంతో కీలకంగా మారబోతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. అనవసరమైన మాటలు మాత్రం మాట్లాడకండి. ఇది మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను బాధ పెట్టవచ్చు. ఈ సమయంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవడం గానీ వాయిదా పడడం గానీ జరుగుతుంది. ఇక వ్యాపారులు ఈ నెలలో తక్కువ వ్యాపారాన్ని చూస్తారు. ముఖ్యంగా పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్లు కూడా ఈ వసంత పంచమి తర్వాత నుంచి వేచి చూడడం మంచిది. అంటే వసంత పంచమి వరకు వేచి చూసి ఈ పంచమి దాటిన తర్వాత నుంచి మీరు ఆ వ్యాపారంలో పెట్టుబడులు అలాగే భాగస్వామ్య వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీ యొక్క ఖర్చులు, వ్యాపారంలో అనుకోని నష్టాలు రావడం జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ పంచమి తర్వాత నుంచి మీ యొక్క ఖర్చులు అలాగే వ్యాపారంలో లాభాలు మీకు ఎక్కువగా రావడం జరుగుతుంది. తొందరపడి వ్యాపార విషయంలో ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోకండి.
విద్యార్థులకు చదువుపై మంచి ఏకాగ్రత అనేది ఉంటుంది. అయితే కాస్త బద్ధకంగా ఉండడం వల్ల ఈ ఏకాగ్రత తగ్గి ఇంకా మీకు చదువులో కూడా వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క బద్ధకాన్ని తగ్గించుకోండి. చదువు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వైఫల్యం లేదా ఆలస్యాలను విడిచిపెట్టద్దు. మీ టార్గెట్కు కట్టుబడి ఉండడానికి 2 లేదా 3 ప్రయత్నాల తర్వాత మీరు విజయాన్ని చూస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా, అలాగే మీరు ముందుకు వెళ్ళాలి అనే ఒక బలమైన నిశ్చయంతో ఉంటే గనక ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. మిథున రాశికి చెందినవారు తేజోవంతులుగాను సౌందర్యవంతులుగాను ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేటటువంటి లక్షణాలతో అందరితోనూ కలిసిపోయే విధంగా ఉంటారు. ఈ రాశి వారు ఆర్థిక స్థితి కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు. మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చూస్తారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఎందుకు ఎంచుకుంటారు. ముఖ్యంగా వీరికి పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి వీరు చేయాలనుకుంటున్నటువంటి వ్యాపారమైనా మరే ఇతర వృత్తి అయినా ఖచ్చితంగా మీడియా రంగం వైపే చేస్తే గనక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాలలో కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క గుణగణాల విషయానికి వస్తే చాలా నిదానస్తులుగా ఉంటారు. నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారిగాను ఉంటారు. వీరి యొక్క జీవన విధానం హుందాగాను, అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాలలో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు కొత్తదనాన్ని ఎక్కువగా ఆహ్వానిస్తారు. సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. దూరదృష్టితో అందరికన్నా భిన్నంగా ఉంటారు. సమయానుకూలంగా మనసును కూడా మార్చుకునేటటువంటి మనసు వీరికి ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటలకు విలువివ్వడమే దీనికి కారణమని చెప్పొచ్చు. వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవడం అనేది చాలా తేలికైన పని. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారిగా ఉంటారు. ఎలాంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దాన్ని సాధిస్తూ ఉంటారు. చంచల స్వభావం కలిగిన మిథున రాశి వారి మెప్పును పొందడం చాలా సులభం. అయితే ఇదే కారణంతో వారికి దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరితో ఏది ఏమైనా కాస్త జాగ్రత్త అని చెప్పవాలి. ఇక అనేక విషయాలలో అనుకూలత కోసం మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి. ఇలా సేవిస్తే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. ప్రతిరోజు రాహు మంత్రాలు చదవండి. శనివారం నాడు నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేయండి. ఇక మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు, అలాగే ఇంకా పేదవాళ్లకి అన్నదానం చేయడం వల్ల మీకు చక్కని ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.